ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. అందుకాయన ప్రార్థన వలననే అనేక ప్రాచీన పత్రులలో ఉపవాసము వలననే అని కూర్చబడి ఉన్నది, కానీ మరి దేని వలనైనను ఈ విధమైనవి వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఈ సందర్భంలో ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన శిష్యులకు తెలియపరిచారంటే, ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మేము ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. అయితే యేసు ప్రభువారు ఏమని చెప్పారంటే, ఉపవాసం ఉంటేనే ఈ దెయ్యాలు వెళ్ళిపోతాయి, లేకుంటే వెళ్ళవు అని ఆయన తెలియపరిచారు. నిజమే, ఉపవాసం అనేది ఒక 40 దినాలు 20 దినాలు 30 దినాలు కాదు. ఉపవాసం ఉన్న తర్వాత కంటిన్యూగా జీవితాంతం కూడా ఉపవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి ఇష్టపడాలి. ఉపవాసం అయిపోయిన తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళిపోతే, లోక సంబంధంగా ఉంటే ఇలాంటివి వెళ్ళిపోవు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలాంటి చీకట్లైనా, దురాత్మలైనా, అపిత్రాత్మ శక్తులైనా, శాతబడి శక్తులైనా వెళ్ళిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏ విధమైన చీకటుల చేత, దెయ్యముల చేత పీడింపబడుతున్నావో ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతాయి అని. కాబట్టి అట్టి వారందరికీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామముల విడుదల కలుగును గాక. ఆమెను ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని చూస్తున్న ఈ జీవితంలో దేవుడు ఏ చీకటి శక్తుల చేత అయితే నువ్వు పీడింపబడుతున్నావో, దేవుని వాక్యాన్ని మనం విని దాని ప్రకారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు వాటి నుండి విడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన దేవ వందనాలు. ఎవరైతే చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారో వారందరికీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామముల విడుదల కలిగించండి. ఉదయకాల సమయంలో నాయన మరి మరణం పడకల మీద ఉన్న వారిని మీరు లేవనెత్తండి. అపవిత్రాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదలనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని, నాయన నీ కాపుదల భద్రత పరిశుద్ధాత్మ తోడుగా ఉంచమని, ఇదిగో ప్రభా, శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎవరైతే నాయన బాధపడుతున్నారో వారందరికీ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామముల విడుదలనిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.